ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు సజీవ లెక్కలు పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటి మీ అగ్ని కంచె కావలుండును గాక ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసే తన శిష్యులతో మాట్లాడుతూ పేతురు మాట్లాడిన కొన్ని మాటలను బట్టి ఆయన మెచ్చుకున్నారు, మరికొన్ని మాటలను బట్టి ఆయనని సాతానాన్ని గద్దించారు కదండి. గద్దించిన తర్వాత అనేక విషయాల్ని యేసే ఆయన శిష్యులకి బోధించారు కదండి. బోధించి 6 రోజులైన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనము. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఇక్కడ మనం గమనిస్తే 6 రోజుల క్రితము యేసయ్య పేతురుని సాతానాన్ని గద్దించారు కదండి. పనికి అభ్యంతర కారణంగా నువ్వు ఉన్నావని కూడా యేసయ్య అన్నారు కదండి. యేసయ్యకి తన పనికి అడ్డంగా ఉన్నాడని పేతురుని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు కదండి. తన వెంట పెట్టుకునే ఉన్నారు కదండి. కొండ మీద యేసయ్య రూపాంతరం చెందినప్పుడు పేతురు, యాకోబు, యోహాను అక్కడే ఉండి యేసయ్యని చూస్తూ ఉన్నారు కదండి. ఇంకెప్పుడైతే మోషే ఇంకా ఏలియా యేసయ్య దగ్గరికి వచ్చారో యేసయ్య వారిని గ్రీట్ చేసినప్పుడు పేతురు, యాకోబు, యోహాను వాళ్ళ చెవులారా మాటలన్నింటినీ కూడా వింటున్నారు కదండి. విన్నప్పుడు వారు గ్రహించారు కదండి, యేసయ్య మాట్లాడుతున్న ఈ వ్యక్తులు మోషే ఇంకా ఏలియా అని వారు గ్రహించారు కదండి. గ్రహించిన యాకోబు, యోహాను సైలెంట్గా ఉన్నారు, కానీ పేతురు మాత్రం ఆ విధంగా సైలెంట్గా ఉండలేదు కదండి. తన మనసులో ఉన్న మాటని తన మనసులోనే దాచిపెట్టుకోవట్లేదు కదండి. నేను మాట్లాడే మాటలను బట్టి నన్ను ఎవరైనా తిడతారేమో అనేసి కూడా పేతురు ఆలోచించట్లేదు కదండి. తన మనసులో ఉన్న మాటని నిర్భయంగా చెప్తున్నాడు కదండి. ఆ విధంగా మన మనసులో ఉన్న మాటని నిర్భయంగా చెప్పడము అన్ని సమయాల్లో కూడా మంచిది కాదు కదండి. ఇక్కడ కూడా అదే జరిగింది కదండి. పేతురు తన మనసులో ఉన్న మాటని నిర్భయంగా అక్కడ చెప్పినప్పుడు వెంటనే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నారండి, మీరు సైలెంట్గా ఉండండి, నా ప్రియకుమారుడు మాట్లాడే మాటలు ఎంతో విలువైనవి, ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు సైలెంట్గా ఉండి వినండి అనేసి తండ్రి అయిన దేవుడు వాళ్ళకి చెప్పారు కదండి. తండ్రి అయిన దేవుడు చెప్పినట్టు తన ప్రియకుమారుడైన యేసయ్య మాట్లాడే మాటల్ని మనం జాగ్రత్తగా ఆలకించి వాటి ప్రకారము జీవించే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటివరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.